ఏ విధంగానైతే దేహంతో ఉన్న జీవాత్మ వరుసగా బాల్యము, యవ్వనము, ముసలితనము గుండా సాగిపోతుందో అదే విధముగా మరణం సమయంలో జీవాత్మ మరి ఒక దేహంలోకి ప్రవేశిస్తుంది. వివేకవంతులు ఈ విషయంలో భ్రమకు లోనవ్వరు. ఓ కుంతీపుత్ర, ఇంద్రియ విషయములతో సంయోగం వలన ఇంద్రియములకు క్షణభంగూరమైన అనిత్యమైన సుఖదుఖాలు కలిగినట్లు అనిపిస్తుంది. ఇవి అనిత్యములు మరియు ఇవి వేసవి చలికాలంలా వచ్చిపోతుంటాయి. ఓ భరతవంశీయుడా, కలత చెందకుండా వీటిని ఓర్చుకోవడం నేర్చుకోవాలి. ఓ అర్జున, పురుషశ్రేష్ఠుడా, సుఖదుఖములచే ప్రభావితం కాకుండా రెండిటిలోనూ చలించకుండా నిశ్చలముగా ఉన్న వ్యక్తి మోక్షమునకు అర్హుడవుతాడు. అశాశ్వతమైన దానికి స్థిరత్వం లేదు మరియు శాశ్వతమైన దానికి అంతం లేదు. ఈ రెండిటి స్వభావాన్ని యథార్థముగా అధ్యయనం చేసిన తత్వజ్ఞానులు ఈ విషయాన్ని నిర్ధారించి ఉన్నారు. శరీరమంతయు వ్యాపించి ఉన్న